సో గాయ్స్ వెల్కమ్ టు అనదర్ వీడియో ఆఫ్ సోలో లెవెలింగ్. అండ్ ఇందులో చూసుకుంటే మీకు ఒక గాడ్ హిస్టరీ అనమాట. షాడో మోనార్క్ అసలు ఎవరు, ఎలా వచ్చాడు తను, ఇంతకీ ఈ రూలర్స్ మధ్య మోనార్క్స్ మధ్య గొడవ ఏంటి, ఇదంతా మీరు ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నారు. వీడియో ఎండ్ వరకు చూడటానికి ట్రై చేయండి. అండ్ మన ఛానల్ కనుక కొత్తగా చూస్తుంటే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకేం లేచకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా షాడో మోనార్క్ ఉండి నువ్వు నీ జీవితకాలం మొత్తం ఈ ఊళ్ళో బతకాలనుకుంటున్నావా? అలా అయితే నీకిది ఒక వండర్‌ఫుల్ డ్రీమ్ లాగా అనిపిస్తుంది. అంటే జింగు ఉండి నువ్వు క్రియేట్ చేసిన ఇల్యూషన్స్‌లో నన్ను బతకమంటావా అంటే, షాడో మోనార్క్ ఉండి నేను ఈ వరల్డ్‌ని క్రియేట్ చేయలేదు. నిజానికి ఈ వరల్డ్ క్రియేట్ చేసిన దానికి రెస్పాన్సిబిలిటీ నీది. అంటే దానర్థం నువ్వే క్రియేట్ చేసావు. ఇంకా జింగు ఉండి ఏంటి నేను క్రియేట్ చేశానా? అంటే ఇంక షాడో మోనార్క్ ఉండి ఈ యొక్క ప్రపంచం అనేది ఎందుకు క్రియేట్ అయిందంటే, మన దగ్గరున్న పవర్స్‌తో మనం చేసిన మిస్టేక్స్ అన్నీ కూడా సరిదిద్దుకోవటానికి. నీకు ఇంకో రకంగా చెప్పాలంటే ఇది నా టెరిటరీ. ఇది ఒక ఎటర్నల్ రెస్ట్. ఆఖరికి చావుతో సహా. నిజానికి నేను నిన్ను ఎంతో కాలంగా జూస్తున్నాను. నువ్వు నిజానికి ఇమాజిన్ కూడా చేసుకోలేవు. అంత కాలంగా జూస్తున్నా. ఆఖరికి నువ్వు నీ చావు అంచుల వరకు వెళ్ళొస్తావు. వెళ్ళొచ్చినోడివి మళ్ళా తిరగబడతావు. నేనే నీ యొక్క ప్రతిఘటనకి ఎవిడెన్స్. నువ్వు ఇన్ని రోజులు పడ్డ బాధకి నేను నీకొక బహుమతి. నేనే చావు, నేనే ఎటర్నల్ రెస్టు, వెలాస్ టెర్రర్ కూడా. నేనే నువ్వు. అండ్ పైగా ఈ టెరిటరీలో నీకేది కావాలంటే అది చేయొచ్చు. నా యొక్క సర్వెంట్స్‌ని నీ కింద మార్చుకోవచ్చు. వాళ్ళ నుంచి నా యొక్క పవర్‌ని అబ్జార్బ్ చేసుకోవచ్చు. అది నీ ఓన్ టెరిటరీలో పాసిబుల్ కాదు. ఈ పవర్ ఎందుకు క్రియేట్ అయిందంటే, ఈ వరల్డ్‌ని నాశనం చేసి, ఈ వరల్డ్‌లో ఒక చేంజ్ అనేది తీసుకురావటానికి. ఇది ఎంతో అద్భుతమైన శక్తి. అంటే జిన్‌వు ఉండి, అంటే నువ్వు చెప్తున్న దాని ప్రకారం నువ్వు నేను సేమ్ పవర్‌ని పొజెస్ చేస్తున్నామని. అంటే షాడో మోనార్క్ కూడా అవునంటాడు. ఇంకిలా చెప్తాడు. నేను నీకోసం చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాను. ఫైనల్లీ నిన్ను మీట్ అయ్యాను. నేనే షాడో మోనార్క్‌ని. చావుని అణికట్టే రాజుని, ఆ చావుకే భయం పుట్టిచ్చే రూలర్‌ని. ముఖ్యంగా ఈ యొక్క చీకటి ప్రపంచానికి అడ్మినిస్ట్రేటర్‌ని. అంటే జిన్‌వు ఉండి నన్నెందుకు చేసుకున్నావు నువ్వు? అంటే షాడో మోనార్క్ ఉండి నేను నీకు చూపిస్తా. మన యొక్క మొదలు, మన యొక్క ముగింపు. ఫస్ట్ అయితే నీ మొదలు చూపిస్తా. అని చెప్పి చూస్తే బీస్ట్ మోనార్క్ గాడు జిన్‌వు కళ్ళే చూసి ఈడు చచ్చిపోయాడు అని చెప్పి అంటాడనమాట. ఇంక మిగతా వాళ్ళందరూ గూడా జిన్‌వు యొక్క ప్రెజెన్స్ అనేది మాయమైపోయింది అని చెప్తూ ఉంటారు. ఈవెన్ బీక్యూను గూడా నమ్మలేకపోతూ ఉంటాడు. ఇంక మిగతా వాళ్ళందరూ కూడా ఆ ఫ్రోస్ట్ మోనార్క్, బీస్ట్ మోనార్క్ మీద అటాక్ చేద్దామని చెప్పి చూస్తూ ఉంటారు. బట్ ఈలోగా చూసుకుంటే జిన్‌వుకైతే పవరొస్తుందనమాట. ఇంక ఫ్రోస్ట్ మోనార్క్ గూడా అసలిదెలా సాధ్యం? షాడో మోనార్క్ రాకముందే వీడిని చంపేయాలి అని చెప్పి జిన్‌వు మీదకి అటాక్‌కొస్తూ ఉంటారనమాట. అప్పుడే బీస్ట్ మోనార్క్ గాడిని ఒక తన్ను తంతాడనమాట సంగ్లీ హవాను. అది ఈవెన్ ఫ్రోస్ట్ మోనార్క్ గూడా తగిలి అక్కడే ఆగిపోతాడు. ఇంక సంగ్లీ హవా నుండి నా కొడుకు మీద చేతులేస్తే అడ్డంగా నరికేస్తాననైతే చెప్తాడు. ఇంకిప్పుడే గాడ్స్ గురించి చెప్తాడనమాట. సో, జాగ్రత్తగా వినండి. వేరే ప్రపంచంలో వెలుగు, చీకటి ఆల్రెడీ ఎగ్జిస్ట్ చేసే ఉంది. ఆ వెలుగుని విడిపిచ్చి వాళ్ళని రూలర్స్ కింద మార్చాడు. ఎవరంటే అబ్సల్యూట్ బీయింగ్ తనే గాడ్ అనమాట. మరియు చీకటిని గూడా విడిపిచ్చి మోనార్క్స్‌ని జేశాడు. ఈ మోనార్క్స్ ఎందుకు పుట్టారంటే వాళ్ళ యొక్క వరల్డ్‌ని నాశనం జేయటానికి. ఈ రూలర్స్ ఎందుకు పుట్టారంటే వాళ్ళ యొక్క వరల్డ్ వాళ్ళకి కావాలి. అంటే ఈ మోనార్క్స్ అందరిని చంపేయాలి. అందుకే ఈ యొక్క మోనార్క్స్ అందరిని కూడా చంపుకుంటూ వాళ్ళ యొక్క వరల్డ్‌ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఇంకప్పుడే ది బ్రైటెస్ట్ ఫ్రాగ్మెంట్ ఆఫ్ బ్రిలియంట్ లైట్ అయితే ఒక అర్థం పర్థం లేని యుద్ధం జేస్తున్నామని. అందుకే ది బ్రైటెస్ట్ ఫ్రాగ్మెంట్ ఆఫ్ ది బ్రిలియంట్ లైట్ వెళ్ళి అబ్సల్యూట్ బీయింగ్‌నైతే అడిగాడనమాట. వీళ్ళ యొక్క చావులన్నీ కూడా నాకు చాలా బాధను కలిగిస్తున్నాయి. పైగా మీకు కూడా అవన్నీ కనపడతాయి, వినపడతాయి కదా! అవన్నీ చూసి కూడా మీరెందుకు సైలెంట్‌గా ఉంటున్నారు హానర్? ఎంతోమంది అరుపులు నా చెవులోనే మోగుతా ఉన్నాయి. ఇంక నేనది వినదలుచుకోలేదు. మీరు నాకు కాస్త పవర్ ఇస్తే మేము వాళ్ళ మీద గెలిచి ఒక గ్లోరీ విక్టరీననేది మీకు తీసుకొస్తాం. అన్న తర్వాత అబ్సల్యూట్ బీయింగ్ అయిన దేవుడు ఎటువంటి రిప్లై ఇవ్వలేదు ఆ యొక్క ఫ్రాగ్మెంట్‌కి. అప్పుడే మిగతా యొక్క ఫ్రాగ్మెంట్స్ అందరూ కూడా రియలైజ్ అయ్యారు. రూలర్స్ మధ్య అండ్ మోనార్క్స్ మధ్య యుద్ధాలు ఏదైతే ఉన్నాయో అవి అబ్సల్యూట్ బీయింగ్‌కి ఒక ఎంటర్‌టైన్‌మెంటే అని. అండ్ పైగా ఈ రూలర్స్ ఈ వార్‌ని అప్పుడే ముగిచేద్దామని అనుకోలేదు. వాళ్ళు వాళ్ళ యొక్క దేవుడైన అబ్సల్యూట్ బీయింగ్‌ని పూజించారు. ఆఖరికి ఆ రూలర్స్ చనిపోయే ముందు యుద్ధ కేకలు వేశారు. కేవలం అబ్సల్యూట్ బీయింగ్ కోసం. నిజానికి వాళ్ళు వాళ్ళని ప్రూవ్ చేసుకున్నారు కూడా అబ్సల్యూట్ బీయింగ్‌కి. ఎలా అంటే వాళ్ళ యొక్క రక్తం అండ్ చావు ద్వారా. నిజానికి వాళ్ళు న్యాయస్థానాన్ని పాటించారు. అయినప్పటికీ కూడా ఎవరైతే న్యాయం గెలుస్తుంది అంటారో వాళ్ళు చచ్చి తిరిగొస్తారు.
కానీ వాళ్ళు ఓవర్‌వెల్మింగ్‌గా ఫీల్ అయిందేంటో తెలుసా? వాళ్ళకి చావుని మించింది ఒకటొచ్చింది. ఈవెన్ వాళ్ళు న్యాయస్థానాన్నే నమ్ముకొనుండొచ్చు. కానీ స్టిల్ చావు వాళ్ళ వెంటే పడుతుంది. వాళ్ళ కోసమే వెయిట్ చేస్తుంది. ఎప్పటి వరకైతే అబ్సల్యూట్ బీయింగ్ బతికుంటాడో అప్పటి వరకు యుద్ధాలనేవి ఆగవు. పైగా ఈ యొక్క అర్థం పర్థం లేని యుద్ధాలన్నిటిని ఆపటానికి వాళ్ళ యొక్క బ్లేడ్స్ అనేవి సిద్ధం జేశారు. అదే ఒక రెవల్యూషన్‌కి ముగింపు. అదిగో అదే నేను పాస్ట్‌లో. నేనే ఈ యొక్క రూలర్స్ అందరికీ ఒక గాడ్‌ని. ఆ యొక్క రెవల్యూషన్ స్టార్ట్ చేసినందుకు నేనే ఎదురుగా నిలబడ్డాను. కానీ నా యొక్క షాడో సోల్జర్స్ చూసుకుంటే చాలా వీక్‌గా ఉండటం వల్ల ఓడిపోయారు. ఈవెన్ నేను కూడా. అప్పుడు నేను అనుకున్నదేంటంటే ఇదే నా ఎండ్ అని. కానీ నేనెప్పుడైతే నా కళ్ళని తెచ్చానో అప్పుడు నా చుట్టూ చీకటే ఉంది. అప్పుడు నాకర్థమైంది. అబ్సల్యూట్ బీయింగ్ నా లోపల ఒక హిడెన్ పవర్‌ననేది దాచుంచాడు. ఇంకప్పుడే ఎరైజ్ అంటాడనమాట. యెస్. అలానే అనమాట షాడో మోనార్క్ అనేది అపియర్ అయింది. అప్పుడే నేను నా యొక్క ఆర్మీస్ అన్నిటిని కూడా బ్యాటిల్‌లోకి పంపించాను. అయినప్పటికీ నేను మళ్ళీ తిరిగొచ్చేసరికి మొత్తం ముగిసిపోయింది అని చెప్పి చూస్తే అక్కడ అబ్సల్యూట్ బీయింగ్ చనిపోయి ఉంటాడనమాట. మిగిలిన ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ బ్రిలియంట్ లైట్ అందరూ కూడా అబ్సల్యూట్ బీయింగ్‌ని చంపేశారు. అండ్ వాళ్ళని వాళ్ళే ఒక కొత్త గాడ్స్ కింద అని చెప్పి పిలుచుకోవటం మొదలుపెట్టారు. అండ్ ఈవెన్ అబ్సల్యూట్ బీయింగ్ యొక్క స్థానాన్ని తీసుకొని వీళ్ళు పరిపాలించటం మొదలుపెట్టారు. వాళ్ళు ఎన్నో వేరియస్ టూల్స్‌నైతే యూజ్ చేశారు అబ్సల్యూట్ బీయింగ్ యొక్క పవర్స్‌ని పొందటానికి. ఎందుకంటే మోనార్క్స్ అందరిని కూడా చంపేయటానికి. అనుకున్నట్టుగానే కింగ్ ఆఫ్ జెయింట్స్ అయిన లీగియాని రూలర్స్ పట్టుకున్నారు. అప్పుడే ఇద్దరి మధ్య ఉన్న బ్యాలెన్స్ అనేది నాశనం అయిపోయింది. అప్పుడే మిగతా యొక్క మోనార్క్స్ కూడా అర్థం చేసుకున్నారు. వాళ్ళు ఎటువంటి సిట్యుయేషన్‌లో ఉన్నారు. అండ్ అలాంటప్పుడే నేను మిగతా యొక్క మోనార్క్స్ అందరిని కూడా కలిసాను. అప్పుడే మిగతా యొక్క మోనార్క్స్ అందరూ కూడా నాతో చేతులు కలిపారు. ఎందుకంటే మా ఇద్దరి శత్రువులు ఒక్కళ్ళే. అదే రూలర్స్. అప్పటినుంచే నేను మోనార్క్స్ కింద ఫైట్ చేయటం మొదలుపెట్టాను. యాస్ ఎ ఫ్రాగ్మెంట్ ఆఫ్ బ్రిలియంట్ లైట్‌కి గాడ్‌లా కాదు. ఒక షాడో మోనార్క్ లాగా. అదృష్టం అనేది నా వైపుంది. ఈ యొక్క సౌల్స్ అండ్ కార్ప్సెస్‌తో మిగతా యొక్క బ్యాటిల్ ఫీల్డ్ అన్నిటిని కూడా నడిపాను. అండ్ నా యొక్క మోనార్క్ ఆర్మీలో నా యొక్క షాడో సోల్జర్స్ అందరిని కూడా నింపేశాను. అది కింగ్ ఆఫ్ బర్సెక్ డ్రాగన్స్ అయితే చూసుకున్నారు. మిగతా యొక్క మోనార్క్స్ అండ్ రూలర్స్ నన్ను చూసి భయపడ్డారు. నేను నా యొక్క ఫోర్సెస్‌ని కంబైన్ చేసిన తర్వాత ఒక ఇద్దరు మోనార్క్స్ భయపడి నన్ను చంపేద్దామని చెప్పి ప్లాన్ వేశారు. అండ్ దానివల్లే నా యొక్క షాడో ఆర్మీ అనేది ముగిసిపోవచ్చింది. ఎందుకంటే నా దగ్గరున్న బలం అనేది అందరికంటే ఎక్కువైనది. దానివల్లే నాకొక వెన్నుపోటు జరిగింది. పైగా కింగ్ ఆఫ్ బీస్ట్స్ అయిన ది బీస్ట్ మోనార్క్ తన యొక్క సోల్జర్స్ రాంగానే వేరే ప్రదేశానికి వెళ్ళిపోయాడు. కానీ కింగ్ ఆఫ్ డీమన్స్ అయిన ది మోనార్క్ ఆఫ్ వైట్ ఫ్లేమ్స్ బ్యారన్ తను ఒక అల్టిమేట్ ప్రైజ్‌ని పే చేశాడు. కానీ అప్పుడే రూలర్స్ అందరూ కూడా వచ్చారు. వచ్చిన తర్వాత ప్లీజ్ మమ్మల్ని క్షమించండి. ది గ్రేటెస్ట్ ఫ్రాగ్మెంట్ ఆఫ్ బ్రిలియంట్ లైట్. మనం యుద్ధం చేయడానికి అసలు ఎటువంటి అర్థం పర్థం లేదు. ఇంక షాడో మోనార్క్ ఉండి ఒకవేళ వాళ్ళు తలుచుకుంటే నన్ను ఏమీ లేకుండా చేయగలరు. అంటే నన్ను ఈజీగా చంపేయగలరు. కానీ వాళ్ళు ప్రశాంతత కోరుకున్నారు. వాళ్ళు కనీసం నాకు కొద్ది రెస్పెక్ట్ అయినా చూపిచ్చారు. నిజానికి వాళ్ళు నాకు రెస్పెక్ట్ అనేది ఎందుకు చూపిచ్చారు? నేను వాళ్ళ యొక్క ఫ్రెండ్ లాగుంటూ ఈ యొక్క బ్రిలియంట్ లైట్ ఆర్మీకి నాయకుడిలా ఉంటే వాళ్ళు గెలవగలరని చెప్పా. ఇంకిలా చెప్తాడు రూలర్స్‌కి. ఏంటి అర్థం పర్థం లేదా? అలా అనుకుంటే మీరు అబ్సల్యూట్ బీయింగ్‌ని స్వోర్డ్స్‌తో, స్పియర్స్‌తో పొడిచారు గదా! మరి దాని సంగతేంటి? అంటే రూలర్స్ ఉండి, తను మా మాస్టర్ కూడా. అంటే వెంటనే షాడో మోనార్క్ ఆ రూలర్ యొక్క మెడకాయని పట్టుకొని లేపుతాడనమాట. ఇది ఖచ్చితంగా మీరు చేసిన నేరాల కంటే చాలా దారుణం. అంటే రూలర్స్ ఉండి, మీరే మిగతా వాళ్ళందరికంటే చాలా బాగా అర్థం చేసుకోవాలి ఈ లెక్కైతే. అసలు మేము మా మాస్టర్‌ని చంపేటప్పుడు ఎలా ఫీల్ అయ్యామో తెలుసా? మీకింకా సింపుల్‌గా చెప్పాలంటే మాకీ వార్‌ని ముగించాలనుంది. అంటే షాడో మోనార్క్ ఉండి, మీ యొక్క స్పియర్స్‌తో నా గుండెల్లో పొడచండి. అప్పుడైనా సరే ఈ యుద్ధం ఆగిపోద్ది. అప్పుడు ఈ యుద్ధానికి మీరే విక్టరీ తెచ్చిన వాళ్ళవుతారు. అంటే రూలర్స్ ఉండి, ప్లీజ్ మమ్మల్ని క్షమించండి. అంటే షాడో మోనార్క్ ఉండి, నన్ను చంపేయండి. ఇంక రూలర్స్ ఉండి, నా గుండె లోపల ఒక చిన్న ఆసుంది. అది మీరు కోపం తెచ్చుకోరని. ది గ్రేటెస్ట్ ఫ్రాగ్మెంట్ ఆఫ్ బ్రిలియంట్ లైట్ అని చెప్పి షాడో మోనార్క్‌నైతే చంపేస్తారనమాట. ఇంకా షాడో మోనార్క్ జిన్‌వూతో నిజానికి నేను కాస్త ఓవర్‌వెల్మ్ అయ్యా. నాకింక వేరే సొల్యూషన్ కూడా ఏమీ కనపడలేదు. సో, అందుకే నన్ను నేను దాచిపెట్టుకున్నా ఒక రివెంజ్ కోసం. ఎప్పుడంటే ది మోనార్క్ ఆఫ్ వైట్ ఫ్లేమ్స్ నాతో కలిపి ట్రాప్ చేశారే అప్పటినుంచి. యాక్చువల్‌గా నేను ప్లాన్ చేస్తున్న దాని ప్రకారం బీస్ట్ మోనార్క్ గాడి యొక్క సోల్జర్స్‌ని చంపేసి నేను నా బాడీని రికవర్ చేద్దామనుకున్నా. కానీ నేనెప్పుడైతే దాక్కున్నానో అప్పటి నుంచే మిగతా యొక్క మోనార్క్స్ కూడా వాళ్ళ పవర్స్‌ని కోల్పోయారు. రూలర్స్ చేతిలో ఓడిపోయారు కూడా.
నేను ఎప్పుడైతే మిగతా యొక్క మోనార్క్స్‌కి కనిపిచ్చానో, మిగతా వాళ్ళందరూ కూడా డిఫరెంట్ డైమెన్షన్‌లోకి పారిపోయారు. అండ్ ఈవెన్ కింగ్ ఆఫ్ డ్రాగన్స్ కూడా ఫైటింగ్‌కి వ్యతిరేకంగానే ఉన్నాడు. అది తెలుసుకొని మిగతా వాళ్ళేమనుకున్నారంటే, ఇదే కరెక్ట్ ఛాన్సు వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్‌ని మళ్ళీ రికవర్ చేసుకోటానికి. అలానే నన్ను వాళ్ళ యొక్క ఫోర్సెస్‌లో జాయిన్ చేపిచ్చుకున్నారు. అలా జాయిన్ అయిన తర్వాత మేము ఒక వరల్డ్ కోసం వెతుకుతూ ఉన్నాం. ఎందుకంటే మా యొక్క ఆర్మీని బిల్డ్ చేసుకోటానికి. ఏంటి ఎర్తా అని జిన్‌వు అంటే, అవును అని చెప్పి షాడో మోనార్క్ అంటాడు. ఇంకిలా చెప్తాడు. మనుషుల పరంగా చూసుకుంటే, మోనార్క్ యొక్క అపియరెన్స్ చూసి వాళ్ళని ప్రెడిక్ట్ చేయలేకపోయారు. అండ్ వాళ్ళు నరికిన విధానం మామూలుగా లేదు. ప్రతి ఒక్క సిటీ కూడా నిప్పులతో నిండిపోయింది. నేనిదొక సెంచరీ క్రితం జూశాను. ఏంటిది డీమన్ క్యాస్టలా? అంటే ఇదే ఫ్యూచర్‌లో జరగబోతుందా అని చెప్పి జిన్‌వు అంటే, షాడో మోనార్క్ ఉండి లేదు ఇది పాస్ట్‌లో జరిగింది. నీ అర్థం ఏంటి అని జిన్‌వు అంటే షాడో మోనార్క్ ఉండి, ఒకవేళ మోనార్క్స్ యొక్క లక్ష్యం వచ్చేసరికి డిస్ట్రక్షనే అయితే, రూలర్స్ యొక్క లక్ష్యం ఏంటి? ఆ యొక్క వరల్డ్‌ని కాపాడుకోవటం. ఈ మిగతా యొక్క రూలర్స్ మోనార్క్స్ యొక్క మూవ్‌మెంట్స్‌ని కనిపెట్టేశారు. అండ్ వాళ్ళ యొక్క ఆర్మీస్‌ని మోనార్క్స్ మీదకి పంపారు. అండ్ ప్రతీదీ కూడా చివరికొచ్చేసింది. పైగా యాక్చువల్లీ ఈ రూలర్స్ అందరూ కూడా కోపంతో పెరిగారు. నీకు ఇంకో విషయం చెప్పాలంటే, ఈ యొక్క చావోస్ వరల్డ్‌లో జరిగే డిస్ట్రక్షన్‌ని వేరే వరల్డ్‌కి తీసుకెళ్ళలేకపోయారు. అందుకనే అబ్సల్యూట్ బీయింగ్ పవర్ నుంచి ఒక టూల్‌నైతే కనుగొన్నారు. అదే ది టూల్ ఆఫ్ గాడ్, ది కప్ ఆఫ్ రీఇన్కార్నేషన్. ఇది ఒక ఇంక్రెడిబుల్ టూల్ అని చెప్పుకోవచ్చు. ఇది 10 ఇయర్స్ వెనక్కి తీసుకెళ్లగలదు. రూలర్స్ చేయాలనుకున్నది ప్రతి ఒక్కటి చేశారు ఈ యొక్క వరల్డ్‌ని కాపాడటానికి. కానీ ఎట్ ప్రెజెంట్ ఉన్న ఎర్త్ అయితే మోనార్క్స్ ఫైట్ చేస్తే డెఫినైట్‌లీ ముక్కలు ముక్కలైపోతుంది. అండ్ పైగా ఇప్పుడు ఎర్త్ చూసుకుంటే మ్యాజికల్ ఎనర్జీని తీసుకోలేదు. అలాంటప్పుడు భారీ మ్యాజిక్ ఎనర్జీ వస్తే తట్టుకోలేదు. ఒకవేళ మోనార్క్స్ అండ్ రూలర్స్ గనక ఇక్కడ బ్యాటిల్ చేస్తే లాస్ట్‌గా ఇందాక చూపించాను చూడు డీమన్ క్యాస్టిల్ మళ్ళీ ఈ యొక్క ప్లానెట్ అలానే మిగులుతుంది. అందుకనే రూలర్స్ ఒక తీవ్రమైన డెసిషన్‌ని తీసుకున్నారు. ఒకవేళ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళని కాపాడలేకపోయినా అట్‌లీస్ట్ కొంతమందినైనా కాపాడితే వాళ్ళు ఈ వరల్డ్‌ని చూసుకోగలరు. అంటే ఇంక జనువు ఉండి సో, అలానే అనమాట హంటర్స్ వచ్చింది. వాళ్ళు ఈ మనుషులందరూ సర్వైవ్ అవ్వాలని కోరుకున్నారు. కానీ తీరా చూస్తే ఈ యొక్క 2 ఫోర్సెస్ మధ్య కుట్రలే వచ్చాయి. కానీ రూలర్స్‌కి కావాల్సింది ఒక్కటే. ఈ మనుషులు ఎటువంటి సిట్యుయేషన్‌లో అయినా సరే సర్వైవ్ కావాలి. అండ్ వాళ్ళవ్వాలి కూడా. అంటే ఇంక జిమ్ము మనసులో అనుకుంటాడు. వాళ్ళా? అలా అయితే వాళ్ళు బ్రతికి ఈ వరల్డ్‌ని చేంజ్ చేయగలరా? ఒకవేళ వాళ్ళకి నిజంగా అర్థమైతే కేవలం కొంతమంది మాత్రమే బతకగలరు. అది కూడా హంటర్సే. మిగతా వాళ్ళందరూ కూడా చనిపోతారు. అలా చూసుకుంటే ఈ సొసైటీ నార్మల్‌గా బతకగలదా? కానీ డీమన్ కింగ్ యొక్క ఫ్రాగ్మెంట్ మెమరీస్ అనేవి షాడో మోనార్క్ వెనకాలే విడిచిపెట్టారు. ఇంక జిన్‌వు షాడో మోనార్క్‌తో ఇలా చెప్తాడు. అంటే దానర్థం ఈ వరల్డ్ ఎన్నో కౌంట్‌లెస్ అనాహిలేషన్‌ని ఎదుర్కొందా? ఇంక షాడో మోనార్క్ ఉండి అయ్యుండొచ్చు. ఎందుకంటే మిగతా హైయర్ బీయింగ్స్ ఈ యొక్క ఫ్లో ఆఫ్ టైమ్‌కి ఎగనెస్ట్‌గా వెళ్ళలేకపోయారు. అలాంటప్పుడే వాళ్ళు ఈ యొక్క కప్ ఆఫ్ రీఇన్కార్నేషన్ వాడటం వల్ల కొన్ని చేంజెస్ అయితే గమనిచ్చారు. అలాంటప్పుడే రూలర్స్ చేసిన మిస్టేక్స్ అన్నీ కూడా ఫిక్స్ చేద్దామని చెప్పి చూసారు. కానీ మోనార్క్స్ చూసుకుంటే వాళ్ళ యొక్క ప్లాన్ మీదే నుంచొని ముందుకు సాగుతూ ఉన్నారు. అప్పటి వరకు ఈ కప్ ఆఫ్ రీఇన్కార్నేషన్‌ని వాడకూడదు. అంటే జనువు ఉండి ఒక్క నిమిషం అంటే మీరు చెప్పేదాని ప్రకారం కప్ ఆఫ్ రీఇన్కార్నేషన్‌కి లిమిట్ ఉందా? అంటే షాడో మోనార్క్ ఉండి ఏ థింక్ అయినా సరే ఇన్ఫినిట్ పవర్ అనేది లేదు. సేమ్ అబ్సల్యూట్ బీయింగ్ లానే. తను క్రియేట్ చేసిన వరల్డ్‌లోనే తన్ని చంపేసాయి తన ఓన్ క్రియేషన్స్. కాబట్టి ప్రతి ఒక్క పవర్‌కి లిమిట్ అనేది ఉంటుంది. అంటే ఇంక జిన్‌వు ఉండి సో, అలా అయితే క్రియేషన్స్ వాళ్ళ యొక్క క్రియేటర్‌ని చంపగలుగుతుందా? ఇంక షాడో మోనార్క్ ఉండి అసలు డిఫరెన్స్ ఏం లేదు. మనుషులు కనిపెట్టిన మెషిన్స్‌లోనే వాళ్ళు చనిపోతున్నారు. మమ్మల్ని క్రియేట్ చేసింది ఫైట్ చేయటానికి. మా పవర్ ఎంతలా ఉందంటే, మా ఓన్ క్రియేటర్‌ని చంపేసే అంతలా ఉన్నాయి. ఇప్పుడు సింపుల్‌గా చెప్పాలంటే, రూలర్స్ హ్యూమన్స్‌కి పవర్స్ ఇచ్చారు. ఎందుకంటే, వాళ్ళు మ్యాజిక్ బీస్ట్‌ని చంపటానికి. ఇది ఒక స్ట్రెంథింగ్ వరల్డ్. సేమ్ అలానే ఇక్కడ గూడా మోనార్క్స్ ఒక హ్యూమన్ బాడీని తీసుకొని, వాళ్ళ యొక్క డెస్టినెంట్‌గా చూసుకొని ఇంకొక వరల్డ్‌లోకైతే వెళ్తారు. ఆ తర్వాత రూలర్స్ ఎక్స్‌పెక్టేషన్స్‌ని మించిపోయి, వాళ్ళ యొక్క ఆర్మీస్‌ని ముందుగానే తెచ్చుకుంటారు. రూలర్స్ ప్లాన్ చేసింది ఒకటే. ఈ వరల్డ్ మొత్తానికి కూడా వాళ్ళ యొక్క మ్యాజిక్ అనేది స్ప్రెడ్ చేయాలని. అది వాళ్ళంతా ఎందుకు చేశారంటే, ఈ భూమి ఎక్కువ కాలం ఉండటానికి. కానీ తీరా చూస్తే అదొక పెద్ద ట్రాప్‌లా మారిపోయింది. అంటే ఇంక జనువు ఉండి రూలర్స్ యొక్క ఆర్మీస్‌ని డెవోర్ చేసి హ్యుమానిటీని అని చెప్పేలోగా షాడో మోనార్క్ ఉండి ఖచ్చితంగా అదే జరగచ్చు. ఒక మోనార్క్ చూసుకుంటే ఒక ఇంక్రెడిబుల్ పవర్‌ని పొజెస్ చేయగలడు.
ఈవెన్ ఇంకొక వరల్డ్‌కి క్రాస్ గూడా అవ్వగలడు. కానీ దానికున్న ఒక చిన్న చిక్కేంటంటే, తనకొక హోస్ట్ బాడీ కావాలి. తన యొక్క పవర్‌ని హ్యాండిల్ చేసేంత శక్తివంతమైన బాడీ ఉండి తీరాలి. కానీ నేను అండ్ మోనార్క్ ఆఫ్ డిస్ట్రక్షన్ మా ఇద్దరి యొక్క పవర్స్ అనేవి చాలా హైలో ఉంటాయి. మాకు కూడా ఒక హోస్ట్ కావాలని చెప్పి ప్రతి ఒక్క హ్యూమన్‌ని వెతికాము. బట్ తీరా చూస్తే ఎవ్వరు సూటబుల్ అయిన వాళ్ళు దొరకలేదు. అలాంటి టైంలో చూసుకుంటే కింగ్ కింద పనిచేస్తున్న కేపబుల్ మేజర్స్ అయితే మా దగ్గరకొచ్చి ఒక ప్రపోజల్ అయితే చేశారు. వాళ్ళేమన్నారంటే, "ఇంతటి గ్రేట్ పవర్‌ని పొజెస్ చేస్తున్నాం కాబట్టి, మాకు సూటబుల్ అయిన ఒక హ్యూమన్‌ని కనిపెడతామని" చెప్పి అన్నారు. ఆ యొక్క మేజ్ పేరే ఆర్కిటెక్. వాళ్ళు నాకు సహాయం చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. కానీ ప్రతిఫలంగా నాశనమైన బాడీని మాత్రమే. కానీ అన్‌ఫార్చునేట్‌లీ ఎవ్వరూ కూడా ఈ యొక్క వెసెల్‌కి అర్హులైన వాళ్ళు దొరకలేదు. కానీ ఆర్కిటెక్ట్ జూసుకుంటే తనొక సిస్టమ్‌ని డిజైన్ జేశాడు. దాంతో తను ఒక హై అండ్ లో టాలెంటెడ్ పర్సన్స్‌నైతే తన మ్యాజిక్ ద్వారా సెన్స్ చేయటం మొదలుపెట్టాడు. అందులో ఫిజికల్ పవర్‌తో ఉన్న ఒకళ్ళు, సుపియారిటీతో ఉన్న ఒకళ్ళు, గ్రేట్ మెంటాలిటీతో ఉన్న ఒకతను. అలా ఆర్కిటెక్ట్ నా కోసం ప్రతి ఒక్క హ్యూమన్‌ని వెతుకుతూనే ఉన్నాడు. ఎందుకంటే నా యొక్క స్ట్రెంత్ అనేది తన యొక్క పవర్స్‌తో మ్యాచ్ అవ్వాలి. కాబట్టి ఈ యొక్క సెర్చ్ అనేది అంత ఈజీగా అయితే వెళ్ళలేదు. కానీ అప్పుడే సిస్టమ్ వెతుకుతున్నప్పుడు ఒకళ్ళైతే దొరికారు. తన యొక్క గేమ్ రూల్స్ అన్నిటిని మార్చేశాడు. అండ్ ఎక్స్‌పెక్టేషన్స్‌ని మించిపోయాడు. తనే ఎప్పుడు వీక్‌గా ఉంటాడు. ఆఖరికి చావంచుల వరకు వెళ్ళొస్తూ ఉంటాడు. మళ్ళీ లేస్తాడు. మళ్ళీ చావు దగ్గరికి వెళ్తాడు, వస్తాడు, వెళ్తాడు. అప్పుడే నేను నిన్ను చూశాను. అండ్ ఈవెన్ ఆర్కిటెక్ట్ నిన్ను పిక్ చేసుకోవద్దన్నా సరే నేను నిన్ను పిక్ చేసుకున్నాను. కాబట్టి నీకోసం ఇంకొకసారి జెప్తాను. నేనే నీ యొక్క స్ట్రగుల్స్‌కి రికార్డ్. నీ ప్రతి ఘటనకి ఎవిడెన్స్ నేను. అండ్ నువ్విన్ని రోజులు అనుభవించిన ప్రతి బాధకి నేనొక బహుమతిని. అంటే జిన్‌వు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గూడా గుర్తొస్తారనమాట. ఇంక జిన్‌వు అడుగుతాడు. ఈవెన్ ఆర్కిటెక్ట్ యొక్క ఎక్స్‌పెక్టేషన్స్‌ని నేను ఎక్సీడ్ చేసినా సరే, నేను ఖచ్చితంగా నీ యొక్క పవర్‌ని హ్యాండిల్ చేసే స్టేజ్‌లో ఉండుండను. అంటే షాడో మోనార్క్ ఉండి ఆర్కిటెక్ట్ ఆబ్జెక్ట్స్ లాగా యూజ్ చేశాడు. లైక్ హ్యూమన్ స్కిల్ అండ్ హ్యూమన్ ప్రిఫరెన్స్. అలా చూసుకుంటే నా యొక్క స్ట్రెంగ్త్‌ని నీతో పాటు అడ్జస్ట్ అయ్యేటట్టు చేశాడు. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే, నీ యొక్క స్కిల్స్ అనేవి పెంచటానికి ఆర్టెక్ నా యొక్క పవర్‌ని కొంచెం కొంచెంగా తీసుకొని నీ లోపల లెవెల్ బై లెవెల్ పెంచుకుంటూ పోయాడు. అంటే ఇంక జిన్‌వు ఉండి, "ఓహ్! ఇందుకేనా నాకు గేమ్ ఆడుతున్న ఫీలింగ్ వచ్చింది. ముఖ్యంగా ప్లేయర్ యాస్పెక్ట్స్ ఉన్నాయి ఇందులో. కానీ నువ్వు ఆర్కిటెక్ట్‌ని మోసం చేశావు. ఎందుకు చేశావు?" ఇంక షాడో మోనార్క్ ఉండి రూలర్స్ యొక్క అపాలజీ అనేది మోనార్క్స్‌కి ఒక వెన్నుపోటు లాంటిది. నిజానికి నాకే తెలియలేదు ఎవరి సైడ్ నేను నుంచోవాలో. అప్పుడే నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. అండ్ నాకలానే వెళ్ళాలనిపిచ్చింది. ముఖ్యంగా నీతో గడిపిన ఆ టైం అనేది నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది. బహుశా నేను నిన్ను కోల్పోదలుచుకోలేదేమో. నేను నీలా అయ్యాను, నువ్వు నాలా అయ్యావు. అసలు ఈ యొక్క బాడీకి ఎవరు ఓనర్ అయినా సరే అంత స్ట్రేంజ్‌గా ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇద్దరం ఒకటే. అంతకన్నా ముందు నేను నీకొక చాయిస్ అనేది ఆఫర్ చేయాలి. నువ్వు యొక్క డొమైన్ ఆఫ్ డెత్‌లో ఉండొచ్చు. అండ్ ఈ యొక్క ఎటర్నల్ డ్రీమ్స్‌లో నువ్వు నిన్ను వెతుక్కోవచ్చు. నువ్వు నిజంగా రెస్ట్ తీసుకోవచ్చు. అండ్ ఎంజాయ్ చేయొచ్చు. ఒకవేళ ఇది కాకపోతే నువ్వు నిజంగా రియాలిటీలోకి వెళ్లి బతకాల్సుంటుంది. అప్పుడు నువ్వు కేవలం ఫైటింగ్స్ మాత్రమే చేయాల్సుంటుంది. అంటే ఇంక జిన్‌వు ఉండి "నువ్వు చెప్పావు గదా! నువ్వు ఒక డెసిషన్ తీసుకున్నానని. కానీ నువ్వు లీడర్స్ వైపు నుంచోలేదు. నువ్వు ఎందుకు మిగతా యొక్క మోనార్క్స్ అందరిని తీసుకొని వేరే వరల్డ్‌కి పారిపోయావు. అయినప్పటికీ గూడా నువ్వు దలుచుకుంటే రూలర్స్‌ని ఈజీగా లేపేయగలవు." అంటే షాడో మోనార్క్ ఉండి "అది నాకు తగిదగ్గనైన ప్లేస్ కాదు." అంటే జిన్‌వు గూడా "ఇది గూడా అంతే. ఇది కాదు నేనుండాల్సిన ప్లేసు." అంటే షాడో మోనార్క్ నవ్వుతాడనమాట. ఇంక జిన్‌వు ఉండి "ఇదేనా నేను నిన్ను లాస్ట్ టైమ్ చూసేది?" అంటే షాడో మోనార్క్ ఉండి "నేను యాజ్ యూజువల్ రెస్ట్‌లోకి వెళ్ళిపోతాను. కానీ ఇప్పుడు నువ్వు ఒక షాడో మోనార్క్ లాగా లైఫ్‌ననేది కొనసాగించాల్సుంటుంది. మన యొక్క దారిని కలపాలనుకోవటం అదంత కరెక్ట్ అయింది కాదనిపిస్తుంది. నీ యొక్క చావు ద్వారా నువ్వు మళ్ళీ తిరిగి వెళ్ళొచ్చు. ఎందుకంటే నేనే నువ్వు." అని చెప్పి జిన్‌వు ఎరైజ్ అంటాడు. అంతటితో నీ గాడ్ స్టోరీ అయితే అయిపోతుందనమాట. సో, హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే గనుక మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్‌లో కలుస్తా. అంటిల్ దెన్ బై బై.